చేపలన్నీ కూడా ఏంటి పారవేస్తారండి? బయట పారవేస్తారు. చెడ్డవి మనం చేయకూడదు. చెడ్డవి ఏంటండి? దేవుడు ఏం చేశాడు? చెడ్డ వాటినన్నీ కూడా బయట పారవేస్తారు. చెడ్డవి మనలో ఉన్న చెడ్డవి ఏంటండి? మనలో చెడ్డవి 13 ఉన్నాయి. 13లో ఒకటి కూడా మనలో ఉండకూడదు. 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయం 39-40 చదవమ్మా. చెడ్డతనం అంటే ఏంది? నీ తోటి సహోదరుతో మంచితనము కలిగి ఉండకపోవటమే చెడ్డతనం. నీ తోటి సహోదరుని ప్రేమించకపోవటమే చెడ్డతనం. తెలుసా? నువ్వు ప్రేమించాలి. నీ రక్త సంబంధుని ప్రేమించాలి. నీ ఇరుగు పొరుగుని ప్రేమించాలి. నీలో ఉన్న చెడ్డతనం తీసుకున్నప్పుడు, తీసివేసినప్పుడే వలను వేసినప్పుడు ఆ వలలో చెడ్డ చేపలన్నీ ఎలా బయట పారవేశాడు? వలలు పట్టిన జాలని చెడ్డవన్నీ బయట పారేస్తాడు కదా. అలాగనే ఈ 13లో నీకు ఒక్కటి ఉన్నా కానీ నీ కుటుంబము అభివృద్ధి పొందదు, నీ కుటుంబము ఆశీర్వదించబడదు, నీ కుటుంబము ఎదగదు, ఎదుగు పొదుగులేని జీవితం ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా ఉంటుంది. ఈ 13లో ఒక్కడ కూడా నాలో ఉండకూడదు, నీలో ఉండకూడదు, ఎవరినైనా ఉండకూడదు. ఈ చెడ్డది తీసివేస్తే నీ కుటుంబము ఆశీర్వించబడింది దేవుని చేత. హల్లెలూయా. మనుషుని అపవిత్రపరిచేది ఏంది? చెడ్డవి. అహంకారము, మత్సరము, దురాలోచనలు, దొంగతనాలు, వ్యభిచారాలు, చారత్వము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఇవన్నీ ఉండొచ్చు మనుషులు. ఈ చెడ్డవి మనలో ఉంచుకొని, అయ్యా నన్ను రక్షించయ్యా, అయ్యా నా వ్యాధి తొలగించయ్యా, అయ్యా నా పిల్లలను బాగు చేయయ్యా, అయ్యా నా కుటుంబాన్ని బాగు చేయి. ఏం బాగవుతుంది? నువ్వు బాగుపడటానికి కారణం ఏందో తెలుసా? నీ పాపాలే. నీ నోటి మాటలు నిన్ను పట్టి పీడిస్తాయని దేవుడు వాక్యము ప్రత్యక్షంగా దేవుడు తెలియపరుస్తున్న తన సేవకుల ద్వారా. మీకా సువార్త, మీకా పత్రిక 6వ అధ్యాయం 11 చదవండి. స్పష్టంగా తెలియపరుస్తుంది పాపం గురించి. నువ్వు బాగుపడడం కారణం ఏందో తెలుసా? నీ నోటి మాటలే. నీ నోటి మాటలు నిన్ను పట్టి పీడిస్తా తెలుసా? నీలో చెడ్డవి తీసివేసుకో. నీలో చెడ్డవి తీసివేయనంత కాలం కూడా నీ యొక్క జీవితము, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎదుగు బొదుగు లేని జీవితంగానే ఉంటుంది. నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నేను ఏ పాపము చేయట్లేదు కదా, ఏ అక్రమం చేయట్లేదు నువ్వు అనుకున్నా కానీ నీలో చెడ్డవి తీసివేయాలి. పాపము చదువు 6:13. నీలో ఉన్న కామ వికార శాస్త్రాలు తొలగిపోతే, వ్యభిచార మనసు నీలో ఉంటే, కామము ఉంటే, దొంగతనాలు ఉంటే, లోపము, లోబి అంటే ఏంది? లోబి అంటే ఏంది? ఇతరులను ఆశించేది లోబి.